గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో అలియాస్ విష్ణుకాంత్ తమిళ నటుడైన చూడ్డానికి మన తెలుగు అబ్బాయిలాగే ఉండటం కాదు, ఈ సీరియల్ చూస్తున్నంతసేపు మన అబ్బాయి అనే ఫీల్ అయిపోతారు తెలుగు ఆడియన్స్. అంతలా ఆ పాత్రను ఓన్ చేసుకుంటారు. అందుకే విష్ణుకాంత్ కూడా తెలుగు వాళ్ళు ప్రేక్షకులు మాత్రమే కాదు, నా ఫ్యామిలీ అంటూ తెలుగు ఫ్యామిలీతో కలిసిపోతాడు. కాగా విష్ణుకాంత్ తమిళనాడులో సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చాడు. మగ్గం నేయడం వీళ్ళ వృత్తి. విష్ణుకాంత్ కూడా మగ్గం నేస్తూ తండ్రి అన్నలకు సాయంగా ఉండేవాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ ఉద్యోగిగా కొన్నాళ్ళ పాటు చేసిన తర్వాత తమిళ సీరియల్లో నటించాడు. ఆ టైంలో ఒక సీరియల్ హీరోయిన్ ప్రేమలో పడి పెళ్ళి అయిన 2 నెలలకే ఆమెతో విడాకులు తీసుకుని తమిళ మీడియా పెద్ద దుమారం రేపింది. అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ని పెళ్ళైన 2 నెలలకి ఎందుకు వదిలేశాడు, విడాకుల తర్వాత కూడా వీరి మధ్య వైరం ఏంటి, అసలు వీళ్ళు విడిపోవడానికి గల కారణం ఏమిటో, ఆ మూడో వ్యక్తి ఎవరు, వీటిపై తమిళ మీడియా కథనాలు ఆధారంగా బయటకు వచ్చిన విషయాలు. నటనపై ఉన్న ఆసక్తితో ఐటీ ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీ వైపు వచ్చాడు విష్ణుకాంత్. మొదట మోడలింగ్లో అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలు చేసుకునేవాడు. అనంతరం తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఓరు వారులు, ఓరు రాజ్కుమారి, సింపుకల్ మత్తు, ఎనదర్ పునంగం వంటి సీరియల్లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే టైంలో కన్నడలో గంగా కావేరి అనే సినిమాలో నటించి సినిమా హీరోగా కూడా గుర్తింపు సంపాదించారు. అయితే సింపుకల్ మత్తు సీరియల్ నటించే టైంలో ఆ సీరియల్ హీరోయిన్ అయిన సంయుక్తతో ప్రేమలో పడ్డాడు విష్ణుకాంత్. ఇక సంయుక్త కూడా విష్ణుకాంత్ ప్రేమలో ఉన్నట్లు తెలియజేస్తూ త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కబోతున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వీరి రహస్య ప్రేమ కథను బయటపెట్టేశారు. కొన్నాళ్ల పాటు డేటింగ్లో ఉండి 2023 మార్చి 3న పెద్దల అంగీకారంతో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు అప్పట్లో తమిళ మీడియాలో వైరల్ అయిపోయాయి. అయితే ప్రేమ పెళ్లికి ఎంత హడావిడి జరిపించుకున్నారో ఆ తర్వాత వీళ్ళు విడాకులు కూడా అంతే హడావిడిగా జరిగిపోయాయి. పెళ్ళైన కొద్ది రోజులకే వీళ్ళ మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. వీరిద్దరూ చనువుగా ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటో వీడియోలు కూడా తమ అకౌంట్ నుంచి డిలీట్ చేసుకుని విష్ణుకాంత్ సంయుక్త పెళ్ళైన 2 నెలలకే విడాకులు ఏంటి, అసలు ఏమైందంటూ అప్పట్లో వీళ్ళ పెళ్లి విడాకులు ఇష్యూలు తమిళ మీడియాతో రకరకాల కథనాలే వచ్చాయి. అదే టైంలో సంయుక్త విష్ణుకాంత్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు హాట్ టాపిక్ అయ్యాయి. మౌనంగా ఉంటే అఫైర్స్ అనేవి నిజమైన ప్రేమను కూడా ఫేక్గా మార్చేస్తుంటాయి, నో మేర్ సైలెన్స్ అని పోస్ట్ పెట్టాడు. దాంతో కౌంటర్గా సంయుక్త ఒక మహిళను శక్తివంతంగా ఎదుర్కోలేనప్పుడు ఇలాంటి నిందలు వేస్తూ ఫేక్ లవ్, ఫేక్ లవర్స్ అయినా ఇది కొత్త జీవితానికి ఆరంభం, ఎన్ని నిందలు పడ్డా దృఢంగా ముందుకు వెళ్ళాలని పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరూ సందర్భం వచ్చిన ప్రతిసారి ఒకరిని ఒకరు దూషించుకుంటూనే ఉన్నారు. విడాకులైన కొన్నాళ్ళ తర్వాత తమిళ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విష్ణుకాంత్ తన మాజీ భార్య సంయుక్త ఆడియో క్లిప్ను లీక్ చేసేశాడు. సంయుక్తకి పెళ్లికి ముందు తమిళ విజయ్ రవిని ప్రేమించిందని, తనతో పెళ్ళైన తర్వాత కూడా విజయ్ రవితోనే అఫైర్ కంటిన్యూ చేసిందని ఆరోపించాడు విష్ణుకాంత్.